ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. రైట్ కిరణ్, ఇక ఎల్బీ నగర్ నుంచి పూర్తి అప్డేట్ తీసుకుందాం. మా ప్రతినిధి రాధిక లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఎల్బీ నగర్ లో ప్రయాణికుల రద్దీకి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి రాధిక, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? నలి సంక్రాంతి సంబరాలు రెండు రాష్ట్రాల్లో కూడా ఎంతో ఘనంగా జరుగుతాయి కాబట్టి నగరవాసులంతా కూడా సొంతూళ్లలో పండగ సంబరాలను జరుపుకోవటానికి ఇటు సొంతూళ్లకు ప్రయాణం అవుతున్నారు. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లో ఉన్నాము. ఎల్బీ నగర్ లో మనకి ఇటు ఎంజీబీఎస్, జేబీఎస్ మీద లోడ్ తగ్గించడానికి మనకి ఈ కార్నర్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో ఎల్బీ నగర్, ఆరాంఘర్, ఉప్పల్ ఈ ఏరియాస్ లో మొత్తం అంతా కూడా మనకి టెంపరవరీగా తాత్కాలికంగా మనకి కొన్ని బస్ స్టాండ్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ గతంలో చూస్తే పండగ సమయాల్లో మనకి డేరాలేసి కొంత బస్సులు అత్యధికంగా ఇక్కడికి వచ్చే ఫ్లోటింగ్ ని బట్టి మనకి ఇక్కడ ఏర్పాట్లు అనేవి జరిగినాయి. కానీ ఇప్పుడు పర్మనెంట్ గా షెడ్స్ అనేవి ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి మనకి దాదాపుగా ఎల్బీ నగర్ రూట్ లో నల్గొండ, ఖమ్మం, విజయవాడ ఈ రూట్ కెళ్లే ప్రతి ఒక్క బస్సెస్ అన్ని కూడా ఈ రూట్ లోనే వెళ్తాయి కాబట్టి ఇక్కడ క్రౌడ్ మనకి ఎక్కువగా ఉంటుంది, రద్దీ ఎక్కువగా ఉంటుంది. పండగ సందర్భంగా ఏపీ వైపుగా వెళ్లే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ పర్మనెంట్ గా బస్టాండ్ లాగా ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తే ఇక్కడ ఏర్పాటు చేసిన టెంపరరీ షెడ్స్ లో కూడా మనకి పూర్తి స్థాయిలో బస్సులకు సంబంధించి ప్రయాణికులు ఏదైతే ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా మనకి తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా మనకి సంక్రాంతి సందర్భాలు గ్రామీణ ప్రాంతాలలో ఉత్సవాలు బాగా జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ నుంచి మనకి ఎక్కువ ఫ్లోటింగ్ జిల్లాలకి ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణలోని వివిధ జిల్లాలకు కావచ్చు ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ టీజేఎస్ఆర్టీసీకి సంబంధించి 6,431 బస్సులను ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటితో పాటు రెగ్యులర్ బస్సెస్ కూడా ఉండటం కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఈ బస్సులలో మనకి దాదాపుగా ఫ్లోటింగ్ లక్షలాదిగా ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మనకి వివిధ జిల్లాలకి ప్రయాణం అవుతున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఏ బస్ స్టాండ్ చూసినా కూడా లగేజెస్ తో చిన్నపిల్లలతో ఇటు స్కూళ్లు కాలేజీలకు వెళ్లే పిల్లలకి హాలిడేస్ కూడా ఇవ్వడంతో విద్యార్థులంతా కూడా బ్యాగులు పట్టుకుని బస్ స్టాండ్ల చుట్టూ బస్ స్టాండ్లలో కిక్కిరిసిన జనంతో ప్రయాణికులతో మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఎల్బీ నగర్ కి సంబంధించి మనం ఒక్కసారి రోడ్డు పైన చూస్తే కూడా ఈ చివరి నుంచి అంటే ఎల్బీ నగర్ చౌరస్తా నుంచి మనకి చివరి వరకు కూడా కంప్లీట్ గా బస్సుల సందడి మనకు ఎక్కువగా కనిపిస్తుంది. వీటితో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎక్కువగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న ఈ బస్సెస్ ని, ఆర్టీసీ బస్సెస్ ని ఆశ్రయించడానికి ఎక్కువగా పబ్లిక్ కూడా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఎక్కువ ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి అందులోనూ స్పెషల్ బస్సెస్ కి మనకి దాదాపుగా 50% అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. దీంతో ఇది కొంత ఆర్టీసీ ఆదాయానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో కూడా మనకి ఎక్కువ మొత్తంలో బస్సులను నడపడం జరుగుతుంది. ఒకసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఎల్బీ నగర్ చౌరస్తాలో మనకి కంప్లీట్ గా ఆర్టీసీ బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ క్రౌడ్ గా మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్. అట్లాగే ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు ప్యాసింజర్స్ ని క్యారీ చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ ప్రైవేట్ ట్రావెల్స్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. ఇక్కడ ఎన్ని బస్సెస్ వెళ్తున్నాయి ఏంటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ మనకి దాదాపుగా వందలాది బస్సులు మనకి ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు అయితే వివిధ జిల్లాలకి వెళ్తాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది మనకి ఇక్కడ ఫ్లోటింగ్ కూడా ఉంటున్న నేపథ్యంలో వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా మంది వివిధ జిల్లాలకు వెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? విశాఖపట్నం. అంటే పండగ సందర్భంగా పండగ కూడా జరుపుకుంటారు సంక్రాంతి? చాలా బాగా జరుపుకుంటారు. బస్సెస్ దొరుకుతున్నాయా? ఇప్పుడు బస్ కోసమే వెయిట్ చేస్తున్నాం. అంటే ఆల్రెడీ రిజర్వ్డా? రిజర్వ్. సో చూస్తున్నాం కదా, మీరు ఎట్లా జరుపుకుంటారు సంక్రాంతి? మా పాప చెప్పింది కదా మేడం. సో చూస్తున్నాం కదా, సంక్రాంతి పండగ ఎంతో ఘనంగా మనకు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పండగ
జరుపుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి హైదరాబాద్ సగానికి ఎక్కువ మనకు ఖాళీ అవుతున్న సిచ్యువేషన్. సాటర్డే సండేస్ కూడా కలిసి రావడంతో ఎక్కువ మొత్తంలో లక్షలాదిగా ఇక్కడ నుంచి మనకు క్రౌడ్ ప్రయాణికులైతే హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ప్రయాణం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఎల్బీ నగర్ లో ఉందనే చెప్పుకోవాలి. ఎల్బీ నగర్ నుంచి మనకు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, అట్లాగే నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట ఈ జిల్లాలకు ఎక్కువగా బస్సెస్ ఉండటము, ఈ రూట్ అంతా కూడా మనకు కంప్లీట్ ప్యాక్డ్ గా కనిపిస్తున్న సిచ్యువేషన్. రోడ్లపైన కూడా ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎక్కువగా ఇవాళే ప్రయాణాలు మొదలు పెట్టడంతో కంప్లీట్ ట్రాఫిక్ అంతా కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓవరాల్ గా ఇటు సంక్రాంతి సంబరాలకు తెలుగు రాష్ట్ర ప్రజలంతా కూడా సన్నద్ధమయ్యారు. తమ సొంతూళ్లలో గ్రాండ్ గా పండగని సెలబ్రేట్ చేసుకోవటానికి బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రతి రూట్ లో అంటే ఇటు ఎల్బీ నగర్ రూట్ కావచ్చు, ఆరంగర్ రూట్, అటు బెంగళూరు హైవే రూట్ అంతా, ఇటు ఉప్పల్ వైపు వరంగల్ ఇటు వెళ్లే వాళ్ళు, భువనగిరి వైపు వెళ్లే వాళ్ళు కావచ్చు, ప్రతి రూట్ అంతా కూడా ప్రయాణికుల రద్దీతో నిండిపోయి ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఓవరాల్ గా సంక్రాంతి పండగ సంబరాలను జరుపుకోవటానికి వివిధ జిల్లాలలో ఎంతో గ్రాండ్ గా వాళ్ళ సొంత ఊర్లలో జరుపుకోవటానికి ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ హైదరాబాద్ కి ఉపాధి ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళంతా కూడా ఇప్పుడు సొంతూళ్లలో సంక్రాంతి సంబరాలను జరుపుకోవటానికి వెళ్తున్నారు. హైదరాబాద్ అంతా కూడా ఖాళీ అవుతున్న సిచ్యువేషన్. ఎల్బీ నగర్ దగ్గర మనకి ఇంత మనకి ఎక్కువగా ట్రాఫిక్ అంతా కూడా జామ్ అవుతున్న పరిస్థితి. ఒకవైపు ఆర్టీసీ బస్సులు, ఒకవైపు ప్రైవేట్ ట్రావెల్స్, మరోవైపు ఓన్ వెహికల్స్ తో వెళ్తున్న వాళ్ళు. సో ఫుల్ ట్రాఫిక్ అంతా కూడా మనకు ఎల్బీ నగర్ ఏరియాలో కూడా కనిపిస్తుంది. సంక్రాంతి సంబరాలకు తెలుగు రాష్ట్ర ప్రజలు జరుపుకోవడానికి, సొంత ఊళ్ళలో జరుపుకోవడానికి ఇటు ప్రయాణం అవుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. నీలిమ.